ఈ సెషన్లో మనం అరకిల్లో ఉండే కన్వర్షన్ ఫంక్షన్స్ గురించి చూద్దాం. అంటే ఒక డేటాని ఇంకొక డేటా టైప్లోకి ఏ విధంగా మార్చాలి అనేది కన్వర్షన్ ఫంక్షన్స్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కన్వర్షన్ ఫంక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి వెరీ ఫస్ట్ వన్ ఇక్కడ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో మనం తీసుకుంటాం. సో ఇక్కడ బిన్ టు నమ్ అని ఉంది. సో దట్ ఈస్ బైనరీ టు నంబర్. ఫంక్షన్ కన్వర్ట్స్ ఏ బిట్ వెక్టార్ టు ఏ నెంబర్. బిట్ అంటే ఏంటి? జీరోస్ అండ్ వన్స్లో ఉంటుంది. దాన్ని నంబర్గా కన్వర్ట్ చేస్తుంది, డెసిమల్ నెంబర్గా కన్వర్ట్ చేస్తుంది. సో దట్ ఇక్కడ మనకి సెలెక్ట్ బిన్ టు నమ్. మరి బిన్ టు నమ్ అన్నప్పుడు ఇక్కడ ఇట్లా మనం ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 1 0 1 0 ఇట్లా ఇస్తాం. ఫ్రమ్ జ్యువల్ అంట. 1010 అంటే ఇది బైనరీలో 1010 అంటే డెసిమల్లో అది 10 అన్నమాట. ఇట్లా మనకి కన్వర్ట్ చేసి ఇస్తుంది. సపోజ్ 1011 అన్నాం. సో దానికి ఈక్వలెంట్ టు 11 అని అర్థం బైనరీ నెంబర్లో. మనం వాడే డెసిమల్ నెంబర్. ఓకే, ఇది బైనరీ ఫామ్లో ఇవ్వాలి. ఇద్దరు 0 కానీ 1 కానీ ఇట్లా ఇచ్చుకుంటూ వెళ్తే దాన్ని నార్మల్ మనం వాడే డెసిమల్ నెంబర్లోకి కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ క్యాస్ట్ అనేది ఉంది. ఈ క్యాస్ట్ అనేది మీకు ఫంక్షన్ కన్వర్ట్స్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్. రకరకాల డేటా టైప్స్ని ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్లోకి మారుస్తుంది. మరి ఇక్కడ నేను ఒక టేబుల్ ఇచ్చాను. ఈ టేబుల్ ప్రకారం చూస్తే ఫ్రమ్ టు దేంట్లోకి మారుస్తుంది అనేది ఇక్కడ ఇచ్చాడు. క్యారెక్టర్ నుంచి మనకి క్యారెక్టర్ గాను నంబర్ గాను మార్చొచ్చు, డేటా టైం మార్చొచ్చు. అట్లనే రాకి, రోయిడ్కి, యూరోయిడ్కి మార్చొచ్చు. కానీ ఎన్-వేర్-క్యార్ అంటే యూనివర్సల్ క్యారెక్టర్గా మార్చలేము అది. నెక్స్ట్ ఇక్కడ నంబర్ని క్యారెక్టర్గా మార్చొచ్చు అండ్ నంబర్కి ఎటు మామూలుగా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎన్-వేర్-క్యార్ కూడా మార్చవచ్చు. నెక్స్ట్ అట్లనే డేట్ అండ్ టైం ఇంటర్వెల్ని మనం డేట్ అండ్ టైంలోకి ఎన్-వేర్-క్యార్లోకి మార్చవచ్చు. రాలోకి కానీ ఎన్-క్యార్లోకి మార్చవచ్చు. రోయిడి ఈ రెండింటిలోకి కన్వర్ట్ అవుతుంది. ఎన్-క్యార్ మాత్రం ఎన్-క్యార్లోకే వస్తుంది. సో ఇట్లా మనకి ఈ టేబుల్ ద్వారా మనం చూడొచ్చు ఏ డేటా టైప్ దేనిలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అనేది. సో మరి ఇక్కడ క్యాస్ట్ ఎక్స్ప్రెషన్ ఇస్తాం. ఎక్స్ప్రెషన్ ఇచ్చి యాజ్ టైప్ నేమ్ అని ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఇక్కడ నేను క్యాస్ట్ like 45 as varchar 2 అని ఇస్తాను. varchar 2గా అది కన్వర్ట్ అవుతుంది. మిస్సింగ్ లెఫ్ట్ parenthesis varchar 2 ఎక్స్ప్రెషన్ యాజ్ టైప్ నేమ్. సో ఇక్కడ సైజు మనం మెన్షన్ చేయలేదు. varchar 2 ఆఫ్ సంథింగ్. అక్కడ 2 క్యారెక్టర్స్ 2 డిజిట్సే ఉన్నాయి కాబట్టి నేను 2నో 3నో తీసుకుంటాను. ఇప్పుడు చూద్దాం.
సో 45 ఇది నంబరు, ఇది వచ్చేసి క్యారెక్టర్ అంటే స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది ఇది. మరి ఎలా తెలుస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ అయితేనే దానికి కన్కాటినేట్ ఇలా చేయొచ్చు. డబుల్ పైపింగ్ అంటే అది కన్కాటినేషన్ ఈజ్ ఏ నంబర్ అని ఇస్తాను. చూడండి, అలా కాకుండా మీరు డైరెక్ట్గా దీన్ని కట్ చేస్తున్నాను. 45 ఈజ్ ఏ నంబర్ అంటే ఇక్కడ కోర్స్ ఆటో కన్వర్షన్ అనేది ఇక్కడ ఉంది, కానీ ఇది కరెక్ట్ కాదు. ఇది ప్యూర్ నెంబర్. ఇది దీని స్ట్రింగ్ని యాడ్ చేస్తున్నాం. మరి ఇంకొక విధంగా ఇస్తాను. క్యాస్ట్ 45 యాజ్ నంబర్ అని ఇస్తాను. నంబర్ ఆఫ్ 2 అని ఇస్తాను. ఓకే, ఇది నంబర్గా మార్చినా కానీ దీనికి యాడ్ అవుతుంది. ఎందుకంటే ఎస్క్యూఎల్ డెవలపర్లో ఇట్లా ఆటో కన్వర్షన్ అనేది ఇచ్చాడు. ఒరిజినల్గా అయితే ఇది ఈ నంబర్ దీనికి యాడ్ కాకూడదు. మరి ఇంకా క్లారిటీ రావాలంటే మీరు ఇది క్యారెక్టర్ కదా, మరి ఇంటూ 10 అని ఇస్తాను. అంటే ఈ క్యారెక్టర్ వితిన్ కొటేషన్లో ఉంది కాబట్టి అది నంబర్ అయినా కానీ అది క్యారెక్టరే. ఇంటూ 10 అని ఇస్తున్నాను. నంబర్గా మార్చిన తర్వాత దాన్ని 10 తోటి మనం మల్టిప్లై చేయొచ్చు. 450 అని వచ్చింది. మరి అలా కాకుండా లైక్ నేను ఇక్కడ వితిన్ కొటేషన్లో 45 ఇంటూ 10 అని ఇస్తాను. ఇది కరెక్టా? ఇట్లా చేయొచ్చా? కానీ ఇది ఇక్కడ తీసుకొని చూడండి. ఇక్కడ ఆటో కన్వర్షన్ అనేది వర్క్ అయింది ఇక్కడ, కానీ ఇది కరెక్ట్ కాదు. ఇది 45 అనేది వితిన్ కోట్స్లో ఉంది అంటే క్యారెక్టరు, ఇంటూ 10 అనేది మామూలు నెంబరు. ఇలా అన్ని సందర్భాల్లో కుదరదు కాబట్టి మనం క్యాస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్లోకి ఇట్లా మనం డిఫరెంట్ వేస్లో మార్చవచ్చు. సపోజ్ ఇక్కడ చూసినట్లయితే ఇది 30 ఏప్రిల్ 2015 కామా క్యాస్ట్ యాజ్ డేట్ యాజ్ అవుట్పుట్ వాల్యూ. సో దీన్ని డేట్ లాగా మనం ఇట్లా ఇచ్చాం. డేట్ లాగా కన్వర్ట్ చేశాం కాబట్టి ఇక్కడ 30 ఏప్రిల్ 2015 అనేది డేట్ ఫార్మాట్లోకి వచ్చేసింది. అంటే 30 ఏప్రిల్ 15 ఇక్కడ లోకల్ డేట్ ఫార్మాట్కి వచ్చింది. అంటే DDMMYY. ప్యూర్ డేట్ ఫార్మాట్ ఏంది అరాకిల్ది? DDMONYY. లేకపోతే అనదర్ ఫార్మాట్ ఈజ్ ఇక్కడ డెవలపర్ ప్రకారం DDMMYY ఫార్మాట్లోకి కన్వర్ట్ అయింది. ఇది వచ్చేసి ఇది డేట్ ఫార్మాట్లో లేదు, ఇది వితిన్ కొటేషన్లో క్యారెక్టర్ ఫార్మాట్లో ఉంది. ఇక్కడ కన్వర్ట్ అయ్యి వచ్చింది ఇది డేట్ ఫార్మాట్లోకి. సో డేట్ ఫార్మాట్లో కన్వర్ట్ అయింది కాబట్టి దీని మీద ఏం అప్లై చేయొచ్చు? మనం డేట్ ఫంక్షన్స్ అన్నిటిని దీని మీద అప్లై చేయొచ్చు. లాస్ట్ క్లాస్లో చెప్పుకున్న డేట్ ఫంక్షన్స్ అన్నీ అప్లై చేయొచ్చు అన్నమాట. అండ్ ఇంకా కూడా ఇట్లా రకరకాలుగా మనం ఈ క్యాష్ని వాడచ్చు. సపోజ్ కోర్స్ ఇక్కడ కస్టమర్ డేట్ అనేది లేదు, స్టార్టింగ్ డేట్ లేదు, కస్టమర్ టేబుల్ లేదు. మనం ఎంప్లాయీస్ టేబుల్ తీసుకుందాం. ఎంప్లాయీ ఇక్కడ ఏమున్నాయి? హైర్ డేట్ ఉంటుంది ఇక్కడ ఎంప్లాయీ టేబుల్. హైర్ డేట్, హైర్ డేట్, చూడండి మామూలుగా హైర్ డేట్ అనేది ఇది ఒరిజినల్గా ఉన్నది.
దాన్ని నేను హైడ్ డేట్ యాజ్ టైం స్టాంప్ అని ఇచ్చాను. టైం స్టాంప్లోకి ఇట్లా డేట్ ఫార్మాట్లో టైం స్టాంప్ అంటే ఏంటి, డేటు టైము కంప్లీట్గా అంటే అవర్స్, మినిట్స్, సెకండ్స్, ఏఎంఆ, పిఎంఆ ఇవన్నీ కూడా వచ్చాయి టైం స్టాంప్లోకి మార్చాం కాబట్టి. ఇలా మీరు క్యాస్ట్ ద్వారా రకరకాలుగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మల్టీ సెట్ అని ఉంది. మల్టీ సెట్ అనే ఆప్షన్ ఎలా వర్క్ అవుతుందంటే, సి యాజ్ యూ కెన్ సీ ఇట్ రిటర్న్స్ వన్ వాల్యూ. దిస్ వాల్యూ ఈజ్ టైప్ ఆఫ్ ఎంప్లాయీస్ ఫస్ట్ నేమ్స్ అండ్ includes several values. It can then be used for other purposes. సో ఇక్కడ multi-set expression is not allowed. E-name, okay. Select cast multi-set. Not allowed only, or allowed only inside a cache to nested table or VArray. సో ఇక్కడ మనకి ఈ మల్టీ సెట్ అనేది కంపల్సరీగా మల్టీ సెట్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ అలౌడ్ ఓన్లీ ఇన్సైడ్ ఎ క్యాస్ట్ టు ఎ నెస్టెడ్ టేబుల్ ఆర్ VArray. నెస్టెడ్ టేబుల్స్ అని, VArrays అని లాస్ట్లో మీకు వస్తాయి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్లో అప్పుడు మాత్రమే ఇవి వర్క్ అవుతాయి. అంటే VArray డేటా టైపు, నెస్టెడ్ టేబుల్స్ ఇక్కడ మనకి లేవు ఇక్కడ, కాబట్టి ఇది అప్లై చేయొద్దు మీరు. సో ఆ టాపిక్ వచ్చినప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు చూద్దాం. అంటే ఒక టేబుల్ లోపల ఇంకొక టేబుల్ ఉంటుంది, అది నెస్టెడ్ టేబుల్ అంటాం. అంటే VArray అనేది కూడా కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి, అలాంటప్పుడు యూజ్ చేయొచ్చు. సో డోంట్ ప్రాక్టీస్ దిస్ పర్టికులర్ వన్ అట్ ప్రజెంట్. నెక్స్ట్ మనకి ఇక్కడ char to row id converts a character varchar nvarchar to row id. row identification లోకి మారుస్తుంది. జనరల్గా మీరు చూసినట్లయితే ప్రతి రో కూడా ఒక రో ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ ఎంప్లాయీస్ టేబుల్లో ఉండే రోస్ అన్నిటికీ మీరు అది చూడొచ్చు. సెలెక్ట్ ఎంపీఎంఓ అండ్ ఈ నేమ్ కమా రో ఐడి. ఇవి సూడో కాలమ్స్ అని వస్తాయి. అప్పుడు మళ్ళీ వీటి గురించి క్లియర్గా చూద్దాం. రో ఐడి అంటే ఏంటి అని. జస్ట్ ఇది రో ఐడి అంటే రో ఐడెంటిఫికేషన్ నంబర్ అని అర్థం. చూడండి, ప్రతి రోకి కూడా ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది. ఇది రో ఐడి. ఇక్కడ మరి క్యారెక్టర్ టు రో ఐడి, ఏదన్నా క్యారెక్టర్ వాల్యూ ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా ఈ పర్టికులర్ దీన్ని రో ఐడిలోకి మార్చి ఆ పర్టికులర్ రోని నేను చూడాలనుకుంటున్నాను. అంటే మీరు ఇంకా కావాల్సింటే ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. డేటా ఇక్కడ ఉంది కదా, రో ఐడీస్. ఆ రో ఐడీల్లో ఏదో ఒకటి మీరు తీసుకోవచ్చు. GHAAA ఎక్కడ ఉంది? ఇక్కడ స్మిత్ GHAAA లేదు, ఆ రో ఐడి ఇక్కడ లేదు. సపోజ్ నేను ఈ పర్టికులర్ రోని మాత్రమే చూడాలి. అలాంటప్పుడు దీన్ని కాపీ చేస్తున్నాను, Ctrl+C, ఇక్కడ తీసుకెళ్ళి పేస్ట్ చేస్తాను, Ctrl+V. సో ఇప్పుడు చూడండి, ఇది మనకి క్యారెక్టర్ ఫార్మాట్లో విత్ ఇన్ కొటేషన్లో ఇచ్చాం. మరి ఇక్కడ రో ఐడి అనేది మనం కంపేర్ చేస్తున్నాం దీనికి.
అప్పుడు క్యార్ టు రోఐడి, ఈ క్యారెక్టర్ ఫార్మాట్ని రోఐడిలోకి మార్చి ఓన్లీ స్మిత్ యొక్క డేటానే తీసుకొచ్చింది. చూడండి, ఆ పర్టికులర్ రోనే తీసుకొచ్చింది. నెక్స్ట్ ఫ్రమ్ టీజెడ్ అని ఉంది. కన్వర్ట్స్ ఏ టైమ్ స్టాంప్ వాల్యూ విత్ జోన్ టు ఏ టైమ్ స్టాంప్ విత్ టైమ్ జోన్ వాల్యూ. సో ఇలా ఉంటాయి. ఫ్రమ్ టీజెడ్ టైమ్ స్టాంప్ ఏమి ఇచ్చామంటే ఇది ఇచ్చాము. జోన్ మనం ఈ పర్టికులర్ జోన్ని ఇచ్చాం. సో ఇప్పుడు అవుట్పుట్ మనం చూసినట్లయితే చూడండి, ఆ జోన్తో కలిపి మనం ఇచ్చిన టైం స్టాంపు అంటే డేటు, టైము ప్లస్ ఏఎంఆ పిఎంఆ ప్లస్ టైం జోన్తో సహా వస్తుంది. నెక్స్ట్ హెక్సాడెసిమల్ టు రా. హెక్సాడెసిమల్ వాల్యూస్ ఏవైనా ఉంటే దాన్ని రాగా మారుస్తాయి. హెక్సాడెసిమల్ వాల్యూస్ ఎన్ని ఉంటాయి? 16 ఉంటాయి జనరల్గా. సపోజ్ 45D అన్నాం అనుకోండి, దీన్ని మనకి రా ఫార్మాట్లో మారుస్తుంది. రాలోకి ఇక్కడ 045D అని ఇవ్వడం జరిగింది రాకి. రా అంటే ఏంది? బైనరీ డేటా అగైన్. హెక్సాడెసిమల్స్ మీకు 0 to 9 ప్లస్ A to F ఉంటాయి, 16 ఉంటాయి. అట్లాంటి డేటా ఏదైనా ఉంటే మీకు రాగా మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. నమ్ టు డిఎస్ ఇంటర్వెల్ అంటే నమ్ టు డిఎస్ ఇంటర్వెల్. నంబర్ని మనం ఇచ్చిన నంబర్ని డిఎస్ అంటే డే టు సెకండ్గా మారుస్తుంది. మీరు ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపులే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డే నుంచి సెకండ్ వరకు ఇది మారుస్తుంది. సో చూడండి, డేటు ఏమొచ్చింది ఇక్కడ ప్లస్ 150 days, మిగతా టైము ఇవంతా ఏం లేవు, డే మాత్రమే ఇచ్చాం. 150 days అని అది తీసుకుంది. మరి అలా కాకుండా హవర్స్ ఇస్తాను. ఇక్కడ 1500 హవర్స్ డిఎస్, డే నుంచి సెకండ్ వరకు కదా. అంటే డేలో ఏముంటాయి? హవర్స్ ఉంటాయి, మినిట్స్ ఉంటాయి, సెకండ్స్ ఉంటాయి. డే నుంచి స్టార్ట్ అయింది ఇది. హవర్స్, మినిట్స్, సెకండ్స్ ఏం లేవు, ఓన్లీ డేసే ఉన్నాయి. ఇప్పుడు నేను 1500 అని ఇచ్చాను, అవర్ అని ఇచ్చాను. సో 1500 అవర్స్ అంటే 24 hours ఒక డే. ఇట్లా మనం కన్వర్ట్ చేసుకొని డే నుంచి సెకండ్ వరకు కాబట్టి 62 days ప్లస్ 12 hours. ఇంకా మినిట్స్, సెకండ్స్ రాలా ఇక్కడ. మనం ఇంకేదన్నా ఇచ్చామనుకోండి ఇక్కడ, అప్పుడు మినిట్స్ వస్తాయి. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా 1500 అని ఇచ్చారు. మీరు కావాల్సి ఉంటే 62 × 24 ప్లస్ 12 వేయండి, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 1500 hours వస్తాయి. అంటే డే నుంచి సెకండ్ దాకా ఇది మార్చగలుగుతుంది అని అర్థం. ఇట్లానే మినిట్స్ తీసుకుంటాం. అవర్ దాకా వచ్చింది అది. ఇప్పుడు మినిట్స్ తీసుకుంటున్నాను. సో చూడండి, డిఎస్ ఇంటర్వెల్ అంటే 15,000 minutes అంటే 10 days 10 hours అని అర్థం. ఇక్కడ మనం ఇచ్చింది 15,000 అంటే ఇవి మినిట్స్ అని మనం మెన్షన్ చేసాం. అది ఆటోమేటిక్గా దాన్ని బట్టి కన్వర్ట్ చేసుకుంటుంది. అదే నేను 1,05,000 seconds అని ఇస్తున్నానండి. 1,05,000 ఏంటవి? సెకండ్స్.
మరి ఇప్పుడు చూడండి 1,05,000 సెకండ్స్ అంటే 1,50,000 సెకండ్స్ అంటే మీకు 1 డే 17 అవర్స్ 40 మినిట్స్ అని అర్థం. దీన్నే నేను ఇప్పుడు అవర్గా మార్చాను అనుకోండి, ఏమొస్తుంది అంటే 1,50,000 అవర్స్ డే టు సెకండ్ కదా, అంటే 6,250 డేస్ రావడం జరిగింది ఎగ్జాక్ట్గా. మరి అవర్స్ మినిట్స్ సెకండ్స్ కూడా లేవు, మొత్తం ఇన్ని అవర్స్ అంటే ఇన్ని డేస్ మనకి రావడం జరిగింది. సో ఇట్లా మనం ఇచ్చిన వాల్యూ ఏంటి, ఇవి డేసా అవర్సా మినిట్సా సెకండ్సా అనేది మెన్షన్ చేస్తే వాటిల్ని డేస్ నుంచి సెకండ్స్ వరకు కన్వర్ట్ చేసుకొని అవుట్పుట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇదే సిమిలర్ ఫంక్షన్ నమ్ టు వైఎం ఇంటర్వెల్. వైఎం ఇంటర్వెల్ అంటే ఇయర్ టు మంత్ అనమాట. సో ఇది డిఎస్ అంటే డే టు సెకండ్, ఇయర్ టు మంత్ ఇంటర్వెల్. నంబర్ ఇస్తాం, ఇక్కడ ఇయరా మంతా అనేది మెన్షన్ చేస్తాం. సో దాన్ని బట్టి సపోజ్ ఇక్కడ ఇంటర్వెల్ సంథింగ్ మిలియన్స్లో ఇచ్చాం, ఇన్ని మంత్స్ అంటే ఎన్ని ఇయర్స్ ఏంటి అనేది, ఇది ఇన్ని ఇయర్స్ అని అర్థం, ప్లస్ -04 అని అంటే దాంట్లో అన్ని తగ్గాయి దీంట్లో అని అర్థం. సపోజ్ నేను 1000 మంత్స్ అని ఇస్తున్నాను. $83 ఇయర్స్, దాంట్లో ఇట్లా 04 మంత్స్ అట్లా రావడం జరిగింది. అదే ఇయర్స్ ఇచ్చామనుకోండి, 1000 ఇయర్స్ అంటే ఇక్కడ 10,000 ఇయర్, ఇక్కడే మనం ఇంతకు ముందర వాల్యూనే ఇయర్ టు మంత్ కాబట్టి అది యాజ్ ఇట్ ఈజ్ ఇవన్నీ 1000 అంటే 1000 ఇయర్స్ అని అర్థం. మంత్స్ అంటే ఆ మంత్స్ని మళ్ళీ ఇయర్లోకి కన్వర్ట్ చేసుకొని ఇయర్ నుంచి మంత్స్ దాకా తీసుకొస్తుంది. సో ఇట్లా అనమాట. నెక్స్ట్ ఇంతకు ముందర హెక్స్ టు రా అని ఇచ్చాం, రా టు హెక్స్. రా డేటాని హెక్స్ డేటాగా ఎలా మార్చాలి అనేదానికి రా టు హెక్స్. సమ్ రాగా ఉండే ఇట్లాంటివి ఇస్తే దాన్ని హెక్సాడెసిమల్లోకి మారుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ టు క్యార్, ఇది చాలా యూస్ఫుల్ ఫంక్షన్ అండి. టు క్యార్ మనకి డేట్ కన్వర్షన్ ఉంటుంది, టు క్యార్ నంబర్ కన్వర్షన్ ఉంటుంది. ఇట్లా చూడండి, ఫంక్షన్ కన్వర్ట్స్ ఏ నెంబర్ ఆర్ డేట్ టు ఏ స్ట్రింగ్. డేట్ను కానీ నంబర్ను కానీ ఒక స్ట్రింగ్లోకి మారుస్తుంది. ఇది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం మనం డేటాని కన్వర్ట్ చేసే దగ్గర. మరి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఆ కన్వర్షన్లో మనం ఇక్కడ డిఫరెంట్ ఫార్మాట్స్ కూడా వాడుతాం. చూడండి, టు క్యార్ వాల్యూ ఫార్మాట్ మాస్క్. ఈ ఫార్మాట్ మాస్క్స్ అనేటివి మీకు ఇట్లా కన్వర్ట్ చేసేటప్పుడు ఎట్లా ఇయర్ ఫార్మాట్, ఇయర్ అంటే ఫుల్ స్పెల్డ్ అవుట్, ఇయర్ స్పెల్డ్ అవుట్ అంటే కంప్లీట్గా సపోజ్ 2024 అని ఫుల్గా ఇంగ్లీష్లో వస్తుంది. 4 వైస్ అని ఇస్తే 4 డిజిట్స్ ఇయర్ వస్తుంది, లేదంటే 2 అట్లా మనం ఇయర్స్ ఎన్ని కావాలో పెట్టుకోవచ్చు. క్వార్టర్స్, మంత్స్, ఇట్లా వీక్ డేసు, డేసు, హవర్సు, మినిట్స్, సెకండ్స్ ఇవన్నీ ఎట్లా కావాలన్నా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు టు క్యార్లో. అంటే డేట్ని కన్వర్ట్ చేసేటప్పుడు నంబర్ని అయితే డైరెక్ట్గా
నంబర్కి కూడా మీరు మాస్క్ ఇచ్చుకోవచ్చు. నంబర్కి ఎలా ఇస్తారంటే, సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. మామూలుగా ఎంప్లాయీస్ యొక్క శాలరీ ప్లెయిన్గా ఉంటుంది. మీరు కావాల్సింటే చూడొచ్చు. ఎంప్లాయీస్ యొక్క శాలరీ ఇక్కడ డేటాలోకి వెళ్తే చూడండి, ఇక్కడ రూపీస్ అని కానీ పాయింట్స్ కానీ ఏమి లేవు, ప్లెయిన్గా ఉంది. దాన్ని నేను 2char ద్వారా select employee number, employee name, job, 2char of salary in this format. నేను ఇచ్చిన ఫార్మాట్లో మార్చమని ఫార్మాట్ ఇచ్చాను. ఇక్కడ 9,999.99 ఈ ఫార్మాట్లో రావాలి. అక్కడ నెంబర్కి బదులు కొన్నిటిల్లో యాష్ అని పెడతాం, కొన్నిటిల్లో 9 అని పెట్టుకుంటాం. సో ఇక్కడ ఇచ్చిన ఫార్మాట్ ప్రకారమే ఏ నెంబర్ అయినా సరే, అంటే ఇక్కడ శాలరీస్ వస్తాయి. మీరు చూడొచ్చు రిజల్ట్లో అవుట్పుట్ ఎలా వస్తుందో చూడండి. ప్రతిదీ కూడా మనం అక్కడ ఇచ్చిన ఫార్మాట్ ప్రకారం, అంటే ఇక్కడ 9 అంటే ఒక డిజిట్ అని అర్థం. 9 కానీ యాష్ కానీ ఇస్తాం. కొన్నిటిలో యాష్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాష్ ఇద్దాం. కొన్నిటిలో కొన్ని లాంగ్వేజెస్లో డేటాబేస్లో 9 అని, కొన్నిటిలో యాష్ అని ఇట్లా ఉంటుంది. ఇక్కడ యాష్ అంటే నంబర్ అని అర్థం. ఆ నంబరు ఈ ఫార్మాట్లో రావాలి. కానీ ఇక్కడ ఆరకిల్లో యాష్ని తీసుకోవటం లేదు. కాబట్టి మనకి 9 ఫార్మాటే కరెక్ట్. So this is the one which converts the particular salary numerical value into the given specified character format. ఈ ఫార్మాట్లో మనకి కన్వర్ట్ చేసి ఇచ్చింది. ఇలా యాష్ ఈ డాలర్ ఇవ్వద్దు అనుకుంటే ఇట్లా ప్లెయిన్గా కూడా మీరు ఇచ్చుకోవచ్చు. ఏ నెంబర్నైనా సరే ఇలా రకరకాల మోడల్స్లో మీరు ఇవ్వచ్చు. ఇదే 2char డేట్ కన్వర్షన్. డేట్ కన్వర్షన్ అంటే అక్కడ ఇచ్చాం కదా, మనం డిఫరెంట్ ఫార్మాట్స్ ఇచ్చాం కదా, ఆ ఫార్మాట్స్ ప్రకారం వస్తుంది. సపోజ్ 2char sysdate, సిస్టమ్ డేట్, sysdate, ఇయర్ అని ఇస్తున్నాను ఫార్మాట్. మ్యూట్లో పెట్టండి, మ్యూట్లో పెట్టండి. (2024) చూడండి, ఫుల్ ఫార్మాట్ రావడం జరిగింది. 2024 ఇట్లా సిస్డేట్ని ఇయర్ ఫార్మాట్లో, దీంట్లో ఉండే ఇయర్ని తీసుకొని ఫుల్ ఇయర్ ఫార్మాట్ ఇక్కడ రావడం జరిగింది. మరి ఫ్రమ్ ఎంప్లాయీ అనకండి, ప్రతి రోకి కూడా వస్తుంది. ఫ్రమ్ జువల్ అనండి, తెలుస్తుంది మీకు క్లియరిటీ. ఈ 6 డేట్ ఇచ్చారు కాబట్టి ఓకే, సిస్టమ్ డేట్కి ఇలా వచ్చింది. లేకపోతే మీకు లైక్ 12 జనవరి 21 అని ఇస్తాను. సో ఇప్పుడు చూడండి, ఇన్వాలిడ్ నెంబర్ అంటుంది. అంటే ఇక్కడ ఈ ఫార్మాట్ తీసుకోవటం లేదు. ఓకే, జాన్ అంటే లైక్ మళ్ళీ మనం మామూలు ఫార్మాటే ఇద్దాం. ఇక్కడ కూడా ఇన్వాలిడ్ నెంబర్ అంటే MMDD YY ఫార్మాట్ వచ్చి చూద్దాం. MMDD YY 01 and 01/21 ఇట్లా ఇచ్చి చూస్తాం. నో, ఇన్వాలిడ్ నంబర్, సంథింగ్ రాంగ్. అంటే ఏ ఫార్మాట్లో తీసుకుంటుంది ఇది అనేది మనం ఇక్కడ
సమ్ శాంపిల్ డేటా వెరిఫై చేసినట్లయితే తెలుస్తుంది. చూడండి, ఫస్ట్ ఇయరు, తర్వాత మంత్, తర్వాత డేట్ ఇద్దాం. ఓకే, ఇయర్ 21, తర్వాత మంత్, తర్వాత డేట్ సంథింగ్ 15 ఏదో డేట్ ఇద్దాం. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఓహో, టు క్యార్ ఇయర్, MMDDYY ఇచ్చినా తీసుకోలేదు. లైక్ మంత్ అండ్ 05 వాంటెడ్గా ఇలా ఇద్దాం. ఇప్పుడు అన్నీ కరెక్టే, ఇయరు అన్నీ ప్యారలల్గా ఇచ్చేసాను. ఇన్వాలిడ్ నెంబర్. వై? ఇక్కడ దీన్ని టు క్యార్, దీన్ని డేట్ లాగా తీసుకోవటం లేదు అది, ఎందుకంటే అది నెంబర్ అనుకుంటుంది. టు క్యార్ని 2 వర్షన్స్గా యూజ్ చేయొచ్చు అని చెప్పారు. ఒకటి వచ్చేసి డేటు, ఇంకొకటి వచ్చేసి నంబర్. ఇప్పుడు ఇది డేట్ లాగా యాక్సెప్ట్ చేయాలంటే మనం దీన్ని అసలు డేట్గా కన్వర్ట్ చేసుకొని తర్వాత దానికి ఇంప్లిమెంట్ చేద్దాం. ఇప్పుడు అది డేట్ అని ఐడెంటిఫై చేస్తుంది. ఇప్పుడు చూద్దాం. ఎస్, 2005 అంటే ఇక్కడ లైక్ మంత్, డేట్, ఇయర్ అనుకుందాం. ఇన్వాలిడ్ మంత్ అంటే సెకండ్ది మంత్ ఈ ఫార్మాట్లో వస్తుంది, టు డేట్ అన్న. అండ్ ఫస్ట్ది డే. ఇవి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకు ఇంతకుముందు రాలేదు? టు క్యార్ అనేది నంబర్ కన్వర్షన్ ఉంది, డేట్ కన్వర్షన్ ఉంది. బై డిఫాల్ట్ ఇది నంబర్కే తీసుకుంటుంది. నంబరే అనుకుంది మీరు ఇచ్చింది. నంబర్ అయితే తప్పు కదా ఇది. అందుకని ఫస్ట్ దీన్ని డేట్ ఫార్మాట్లోకి మార్చి, అంటే ఇప్పుడు డేట్ అనుకుంటుంది ఇది, అప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేస్తుంది ఇయర్లోకి మార్చేదానికి. ఓకే, ఇట్లా మనకి ఈ టు క్యార్ అనే ఫంక్షన్ డిఫరెంట్ వేస్లో వర్క్ అవుతుంది. అండ్ మీరు ఇచ్చిన సపోజ్ FM మంత్ ఇట్లా కూడా మీరు తీసుకోవచ్చు. సపోజ్ సిస్ డేట్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి, FM మంత్ అంటే ఇక్కడ ఏప్రిల్, APR అని రావడం జరిగింది. DDTH అంటే డేట్ ప్లస్ లాస్ట్లో TH, 4 వైస్. లేదంటే ఇక్కడ ఇయర్ అని ఇద్దాం. ఏప్రిల్ 19th, 2024. ఇట్లా మనకి ఈ టు క్యార్ అనే ఫంక్షన్ డేట్ కన్వర్షన్కి ప్లస్ నెంబర్ కన్వర్షన్కి యూజ్ అవుతుంది. సార్, ఎస్, చెప్పండి. యాక్చువల్లీ ఎక్సెల్లో డేట్ ఫార్మాట్ బదులు ఏం చేశారంటే వాళ్ళు 21/06/23 అని వేశారు సార్. యాక్చువల్లీ వాళ్ళు మధ్యలో ఎటువంటి సపరేటర్స్ పెట్టలేదు అనమాట డేట్ ఫార్మాట్లో. సో అది నెంబర్ ఫార్మాట్లో ఉంది. టోటల్ నెంబర్ కౌంట్ వచ్చేసేసి 6. సో దాన్ని మనం డైరెక్ట్గా జేసన్ నుంచి అది ఉండటం మాత్రం సపోజ్ డేట్ ఫార్మాట్, డేట్ అనే కాలంలోనే ఉన్నది. దాన్ని మనం DBలోకి చేసేటప్పుడు డేట్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చా సార్? డేట్ ఫార్మాట్లోకి ఎట్లా ఇచ్చాడు? ఇప్పుడు DD స్పేస్ ఇవ్వలేదు సార్, స్పేసెస్ ఏం లేవు అనమాట. జస్ట్ నంబర్ ఇచ్చేసాడు డైరెక్ట్గా. నెంబర్ ఇచ్చాడు. అది నంబర్ ఇచ్చేసాడు అంటే అది వచ్చేసి నేను ఈ డేట్ ఫంక్షన్స్ చెప్పేటప్పుడు కూడా చెప్పుంటాను మీకు. డేట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1900 నుంచి స్టార్ట్ అవుతుంది డేట్. ఎక్కడైనా సరే దేంట్లో అయినా లేటెస్ట్గా ఉండే డేట్ 1900లో 01/01/1900 అంటే నెంబర్ 1 అని అర్థం.
డేట్. ఓకే సార్. అదే 0201 అంటే 2వ తేదీ 1వ నెల 1900 అంటే నెంబర్ 2 అని అర్థం. అట్లా ప్రతి దానికి కంటిన్యూస్గా ఇప్పటి వరకు ఆ నెంబర్స్ ఉంటాయి. ప్రతి డేట్కి కూడా నెంబర్ ఉంటుంది. ఆ సిరీస్ అనేది అట్లా జనరేట్ అవుతూ వస్తుంది. సో ఆ నెంబర్ని ఇక్కడ కన్వర్ట్ చేసుకుంటాం. అక్కడే కూడా చేసేసేయచ్చు. అక్కడే కూడా మీరు కన్వర్ట్ చేసి ఆ డేట్ ఏదైతే నెంబర్ ఇచ్చాడో దానికి డేట్గా కన్వర్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ కావాల్సింటే తీసుకురావచ్చు. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకే సార్. సో మరి ఇక్కడ 2CLOB అంటే క్యారెక్టర్ నేషనల్ ఎల్ఓబిస్ అనేది లార్జ్ ఆబ్జెక్ట్స్ డేటా టైప్స్ అంట. ఆ లార్జ్ ఆబ్జెక్ట్స్ డేటా టైప్స్లోకి ఒక క్యారెక్టర్ సెట్ని మార్చేదానికి ఇవి ఉపయోగపడతాయి. అంటే క్యారెక్టర్లు కానీ ఎన్క్యార్ని కానీ వీటిని సిఎల్ఓబిని కానీ ఎన్సిఎల్ఓబి కానీ వీటిని సిఎల్ఓబిలోకి మార్చవచ్చు. నేను డేటా టైప్స్ చెప్పినప్పుడే చెప్తున్నాను. సిఎల్ఓబి, బిఎల్ఓబి అంటే బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్, క్యారెక్టర్ లార్జ్ ఆబ్జెక్ట్. ఇవి క్యారెక్టర్ లార్జ్ ఆబ్జెక్ట్ అంటే ఎక్కువ టెక్స్ట్ ఎక్కువ ఉంది, అలాంటప్పుడు ఆ డేటా టైప్ వాడతాం. ఎక్కువ మ్యాటర్ స్టోర్ చేయాలన్నప్పుడు సిఎల్ఓబి డేటా టైప్ వాడతాం. మనకి ఏదైనా నార్మల్ మ్యాటర్ ఉన్నప్పుడు దాని సిఎల్ఓబి డేటా టైప్ ఒక టేబుల్లో సిఎల్ఓబి డేటా టైప్ కల ఒక ఫీల్డ్ ఉంది. సపోజ్ రిమార్క్స్ అనో ఏదో ఉంది, దానికి సిఎల్ఓబి డేటా టైప్ ఇచ్చాం. మామూలుగా వేర్క్యార్ నుంచి దాంట్లోకి మార్చాలి, అలాంటప్పుడు మార్చుకోవచ్చు సిఎల్ఓబికి. సో సపోజ్ 2CLOB NCLOB _ కాలం ఫ్రమ్ సప్లయర్స్ అనే టేబుల్ ఉండాలి. NCLOB కాలం అంటే ఆ కాలంకి డేటా టైప్ NCLOB ఇచ్చి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సింపుల్గా ఎలా ఇచ్చేస్తాను, దీంట్లో డిఫరెన్స్ ఏమీ మీకు తెలియదు. ఇది క్యారెక్టరే అదే క్యారెక్టరే కాబట్టి అవుట్పుట్ ఏమొస్తుంది, నార్మల్గా మీరు ఇచ్చిందే వస్తుంది. హలో వరల్డ్ అన్నాను. యాక్చువల్గా ఇంత సింపుల్గా ఉన్నది ఎప్పుడు సిఎల్ఓబి డేటా టైప్లోకి కన్వర్ట్ చేయం. డేటా ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఫీల్డ్లో, అలాంటప్పుడు సిఎల్ఓబి డేటా టైప్ సిఎల్ఓబి ఫీల్డ్లోకి కన్వర్ట్ చేసి దాంట్లో స్టోర్ చేస్తాం. హలో వరల్డ్ అంటే ఇది క్యారెక్టర్లో ఉంది, సిఎల్ఓబి కూడా క్యారెక్టరే, హలో వరల్డ్ అనే వచ్చింది అంతే. అంటే ఒక డేటా టైప్ నుంచి వేర్క్యార్ డేటా టైప్ నుంచి సిఎల్ఓబిలోకి ఎలా మార్చాలి. రెండు క్యారెక్టర్లే, కాకపోతే ఎక్కువ డేటా స్టోర్ అయ్యింది సిఎల్ఓబిలో. నెక్స్ట్ టు డేట్, ఇంతకు ముందరే చెప్పాను. ఇది ఏమనుకుంటుందంటే క్యారెక్టర్ అనుకుంటుంది. వితిన్ కొటేషన్లో ఫస్ట్ ఇయర్ ఇచ్చాం, తర్వాత మంత్ ఇచ్చాం, తర్వాత డే ఇచ్చాం అనుకుందాం. మరి ఈ ఫార్మాట్లో ఉండేదాన్ని డేట్ ఫార్మాట్లోకి మనం ఎలా మార్చాలి, ఆ ఫార్మాట్ కూడా మనం అక్కడే మెన్షన్ చేసేస్తున్నాం. చూడండి, డేట్లోకి మారిపోయింది. 09 అంటే DDMMYY ఫార్మాట్లోకి మారింది. ఇక్కడైతే ఇది ఈ ఫార్మాట్లో ఉంది అని మెన్షన్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ది ఇది ఇయర్ అని, దానికి అర్థమయ్యేటట్టుగా ఇది మంత్ అని, ఇది డేట్ అని ఇక్కడ ఇచ్చాం. మనం ఉల్టా ఇచ్చామనుకోండి, ఇది ఇక్కడ వైవై పెట్టి ఇట్లా ఇచ్చామనుకోండి, అండ్ ఆఫ్ కోర్స్ డే కానీ మంత్ కానీ ఇంత ఎక్కువ ఉండదు కదా. సో అట్లా మీరు మార్చుకోవచ్చు అనమాట. జస్ట్ లైక్ మీరు అడిగిన దానికి, ఇంతకు ముందర అడిగిన దానికి సమాధానం ఇట్లా ఉండింది అనుకోండి. సీరియల్ నెంబర్ ఉంటే అది ఓకే, అలా కాకుండా ఇట్లా కలిపిచ్చేశారు 070903. 07 అంటే ఏంటి, మంత్, అది డిడి ఇది డే, ఇది ఇయర్. సో కన్వర్ట్ చేస్తున్నాం, కన్వర్ట్ చేసి ఇక్కడ మనకి డేట్లోకి వచ్చేస్తుంది. ఫస్ట్ 2 డిజిట్స్ ఏంటి, ఇది మంతా డేటా ఇయరా, ఇదేంటి మంతా డేటా ఇయరా, ఇదేంటి అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. 2 డేట్లోకి ఈజీగా మనం ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదు అది సీరియల్ నెంబర్ అనుకోండి, డేట్ యొక్క సీరియల్ నెంబర్ అనుకోండి,
అంటే 1 నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఇయర్ 365, నెక్స్ట్ ఇయర్ 366, 367 ఇట్లా కంటిన్యూస్గా ఇప్పుడు 2024 వరకు ఆ సీరియల్ నెంబర్ అట్లా జనరేట్ అవుతుంది అనుకోండి. అప్పుడు కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు. ఆ సీరియల్ నెంబర్ని తీసుకొని ఏ డేట్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ఏ పార్ట్ అనేది మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తే ఫస్ట్ది ఏంటి, సెకండ్ది ఏంటి, థర్డ్ది ఏంటి అనేది మనకి తెలుసుంటే ఈజీగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇక్కడ ఫస్ట్ది ఇయర్ అని, తర్వాత మంత్ అని, తర్వాత డే అని ఇచ్చామనుకోండి, అప్పుడు చాలా తేడా వచ్చేసింది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏది ఫస్ట్ 2 డిజిట్స్ ఏంటి, అవి మంత్సా, ఇయరా, డేటా అనేది ఉండాలి. సో ఇలా ఇచ్చున్నాడు అనుకోండి, ఇక్కడ మనకి డిజిట్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే 4 ఇయర్ ఫార్మాట్లో ఇచ్చాడు. ఇది ఇయరు, ఇది మంత్, ఇది డే, ఇలా మెన్షన్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2 DS ఇంటర్వెల్, డే టు సెకండ్, వైఎం ఇవన్నీ పైన చూసాం కదా, అట్లనే ఇక్కడ డే టు సెకండ్ ఇంటర్వెల్. సో టు డిఎస్ ఇంటర్వెల్ మనం ఇది ఇచ్చేసాం. అంటే ఇది 150 అనేది డేస్, తర్వాత ఇవి హవర్స్, మినిట్స్, సెకండ్స్ అనే అర్థం. ఇక్కడ కూడా అంతే, ఇవి డేస్, అవర్స్, మినిట్స్, సెకండ్స్. నెక్స్ట్ 2 మల్టీబైట్ అని ఉంది. 2 మల్టీబైట్ 2 LOB అని కూడా ఉంది. ఫంక్షన్ కన్వర్ట్స్ లాంగ్ రా వాల్యూస్ టు LOB వాల్యూస్, లార్జ్ ఆబ్జెక్ట్ వాల్యూస్. ఇది కూడా బైనరీ ఫార్మాట్లో ఉంటుంది, ఇవి కూడా బైనరీ ఫార్మాట్లోనే ఉంటాయి. లాంగ్ రా బైనరీ ఫార్మాట్ అంటే చిన్న ఆడియోస్ని, చిన్న వీడియో క్లిప్ని, చిన్నవి. లాంగ్ అయితే చాలా తక్కువ, లాంగ్ రా వచ్చేసి లాంగ్ రా, ఈ రెండు కూడా తక్కువ చిన్న పిక్చరు, ఇట్లాంటి వాటిని. అలా కాకుండా పెద్దవి స్టోర్ చేయాలి, అలాంటప్పుడు LOBs తీసుకుంటాం, లార్జ్ ఆబ్జెక్ట్ డేటా టైప్స్. మరి దానికి 2 LOB ఇట్లాంటి వీటిని 2 LOBలోకి మనం మార్చడం కుదురుతుంది. ఆ ఫీల్డ్స్ ఉండాలన్నమాట. ఆ టేబుల్స్లో ఆ ఫీల్డ్స్ ఉంటే అట్లా కుదురుతుంది. నెక్స్ట్ ఇక్కడ మల్టీబైట్ అని ఉంది. ఫంక్షన్ రిటర్న్స్ ఏ క్యారెక్టర్ వాల్యూ విత్ ఆల్ ఆఫ్ ద సింగిల్ క్యారెక్టర్ కన్వర్టెడ్ టు మల్టీ క్యారెక్టర్స్. మల్టీబైట్ క్యారెక్టర్స్ జనరల్గా మనం వాడేవన్నీ సింగిల్ బైట్ క్యారెక్టర్స్. టు యూజ్ దిస్ ఫంక్షన్ యువర్ డేటాబేస్ క్యారెక్టర్ సెట్ కంటైన్స్ బోత్ సింగిల్ అండ్ మల్టీబైట్ క్యారెక్టర్స్. సింగిల్ మల్టీబైట్ క్యారెక్టర్స్ ఉంటే అప్పుడు మీరు ఇట్లా మార్చుకోవచ్చు అని అర్థం. 2 మల్టీబైట్ హలో వరల్డ్ హౌ ఆర్ యూ అన్నాం. ఇది మామూలుగా హలో వరల్డ్ హౌ ఆర్ యూ, ఇక్కడ ప్రతిదీ కూడా సింగిల్ బైటే. సో చూడండి ఏమొచ్చింది, ఏం అర్థం కాల. మల్టీబైట్ క్యారెక్టర్స్ ఇవన్నీ సింగిల్ బైట్లో ఉన్నాయి. మీ డేటాబేస్ మల్టీబైట్ సపోర్ట్ చేస్తే అలాంటప్పుడు హెచ్ని, ఈని, వీటిని సింగిల్ బైట్ని మల్టీబైట్లోకి మారుస్తుంది. అర్థం కాకపోతే ఏదైనా సరే ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టేస్తుంది. అదేవిధంగా మనం లైక్ తెలుగునో ఏదన్నా ఇవ్వాలి, ఇంతకుముందు చెప్పాను ఎన్ అని ఉండే డేటా టైప్స్ నేషనల్ లాంగ్వేజ్ సపోర్ట్, యూనివర్సల్ లాంగ్వేజెస్ని సపోర్ట్ చేస్తాయి. ఆ యూనివర్సల్ లాంగ్వేజ్ సంబంధించిన కోడ్స్ ఇక్కడ ఇన్సర్ట్ చేయలేదు, ఇన్స్టాల్ చేయలేదు, స్టోర్ చేయలేదు అంటే క్వశ్చన్ మార్క్. దీనికి అర్థం కాదు కాబట్టి క్వశ్చన్ మార్క్ వస్తుంది, దాంట్లో డౌట్ ఏమీ లేదు. మీకు మీ ప్రాజెక్ట్స్లో ఏదైతే చేస్తారో అక్కడ వాళ్ళు ఆల్రెడీ సపోర్టింగ్ డేటా ఏ ఫార్మాట్లో కావాలని దానికి సపోర్టింగ్ క్యారెక్టర్ సెట్ మొత్తం మీకు ఇన్స్టాల్ చేసే పెట్టుంటారు. అదేవిధంగా NCLOB 2
సిఎల్ఓబి అన్నాం, ఎన్సిఎల్ఓబి అంటే ఇక్కడ యూనివర్సల్ క్యారెక్టర్స్ సపోర్ట్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ టు నంబర్లోకి ఎట్లా మార్చాలి అంటే క్యారెక్టర్గా ఉన్నదాన్ని నంబర్లోకి ఎలా మార్చాలి, ఇక్కడ కూడా ఫార్మాట్ మనం వాడుకోవచ్చు. 2 క్యార్ అప్పుడు కూడా 99 అని ఇచ్చాం. ఇప్పుడు 2 నంబర్ ఇది క్యారెక్టర్ ఫార్మాట్లో ఉంది, విత్ ఇన్ కొటేషన్లో ఉంది. ఇక్కడ మనకి నచ్చిన విధంగా ఈ ఫార్మాట్ ఇచ్చాం, ఆ ఫార్మాట్లోనే వస్తుంది. 2 సింగిల్ బైట్, ఒకవేళ మల్టీ బైట్ ఉంటే సింగిల్ బైట్కి ఎలా మార్చాలి, మల్టీ బైట్ క్యారెక్టర్స్ కన్వర్టెడ్ టు సింగిల్ బైట్. మరి మల్టీ బైట్ క్యారెక్టర్స్ మన దగ్గర ఉండాలి కదా, ఇంతకు ముందరే అది క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఓకే, ఇట్లా ఉంటాయి. 2 టైమ్ స్టాంప్, మరి 2 టైమ్ స్టాంప్ అన్నప్పుడు ఫంక్షన్ కన్వర్ట్స్ ఏ స్ట్రింగ్ టు టైమ్ స్టాంప్. మరి ఇదంతా కూడా స్ట్రింగు, మనం ఏ టైమ్ స్టాంప్ ఫార్మాట్లో కావాలో ఆ టైమ్ స్టాంప్ ఇక్కడ ఫార్మాట్ ఇస్తే దాంట్లోకి మారుతుంది. ఇలా అన్నమాట. అండ్ 2 టైమ్ స్టాంప్ టీజెడ్ టైమ్ జోన్తో సహా వస్తుంది, విత్ టైమ్ జోన్, దట్ ఈస్ ద డిఫరెన్స్. 2 టైమ్ స్టాంప్ టీజెడ్ లాస్ట్లో అండర్స్కోర్ టీజెడ్ అని ఇవ్వండి. చూడండి, ఏషియా కల్కట్టా టైమ్ జోన్తో సహా వచ్చింది. నెక్స్ట్ వైఎం ఇంటర్వెల్, ఇయర్ టు మంత్ ఇంటర్వెల్. సో వైఎం ఇంటర్వెల్ ఇక్కడ మనం ఏదైనా తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇచ్చాం, త్రీ ఇయర్స్ 11 months అని అర్థం అక్కడ. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇచ్చాం, వన్ మంత్, 0 years 1 month. ఇట్లా ఇయర్ని ఫస్ట్ వాటిని ఇయర్ అని, తర్వాత మంత్స్ అని అనుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను లైక్ వాట్ ఐ విల్ డూ 34 అని ఇస్తానండి, నాట్ ఏ వ్యాలిడ్ మంత్ అంటుంది. జస్ట్ 12 ఈజ్ ద లాస్ట్ వన్. ఇది కూడా తీసుకోలేదు, ఎస్ 11 వరకే. 12 అంటే ఏంటి, మళ్ళీ ఇయర్కి మారిపోతుంది. ఓకే, ఇయర్లోకి యాడ్ కావాలి. సో ఈ విధంగా రకరకాల కన్వర్షన్ ఫంక్షన్స్ని మనం డేటాని కన్వర్ట్ చేసేదానికి వాడతాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఏమున్నాయో వాటిని చూద్దాం. రైట్.